హ్యాపీ ఉగాది టు ఆల్. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వి ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి అని, అందరితో పాటు మేము బాగుండాలని కోరుకుంటూ ఈ ఉగాదికి ప్రత్యేకంగా అందరూ చేసుకునే 7 రోజుల ఉగాది పచ్చడి జీవిత అనుభవాలను ఎలా సూచిస్తాయో తెలుసుకుందాం. ఎంతో ప్రత్యేకమైన ఉగాది పచ్చడి చూద్దాం రండి. ఉగాది అంటేనే ఉగాది పచ్చడితో మొదలవుతుంది. ఇది మామూలు పచ్చడే కాదు, దీనిలో చాలా విశేషం ఉన్నాయండి. ఇందులో ఉన్న 7 రుచులు, 6 రుచులు మనకి 6 విషయాలను తెలియజేస్తాయి. ఇప్పుడు ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, మామిడికాయ 1, వేపపూత 1 టీ స్పూన్, ఉప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే మిరియాలు. చింతపండులో ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసి ఒక 15 నిమిషాలు నానబెట్టాలండి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జును తీసేసి చింతపండు రసాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి అండి. ఇది మరీ పల్చగా కాకుండా కాస్త తిక్కుగా ఉండేలాగా చూసుకోండి. రుచి చాలా బాగుంటుంది. చింతపండు యొక్క పులుపు మన జీవితంలోని ఆశలు, కాంక్షలు, అలాగే ఆశ్చర్యకరమైన అనుభవాలు, కొత్త మార్పులకు నాంది. జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఉప్పు 1/2 టీ స్పూన్. ఉప్పు జీవితంలో సమతుల్యతను సూచిస్తుంది. ఏదైనా సరైన మోతాదులో ఉంటేనే జీవితాన్ని ఆనందంగా అనుభవించగలం. ఇప్పుడు కొన్ని మిరియాలు తీసుకోవాలండి. ఇది కారానికి మిరియాలని దంచి తీసుకోవచ్చు, లేకపోతే మిరియాల పొడి ఉన్నా మీరు వేసుకోవచ్చండి. మన పూర్వీకులు కారానికి మిరియాలు వాడేవాళ్ళు, ఇప్పుడైతే దానికి బదులుగా కారం వాడుతూ ఉన్నారు. అలాగే కారం అనేది రూపానికి, ఉద్వేగాలు, సవాళ్ళకి సూచిస్తుందండి. అలాగే మెటబాలిజాన్ని పెంచుతుందండి. అలాగే 1 కప్పు బెల్లాన్ని నేను తీసుకున్నాను. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం పొడిని వాడుతున్నాను. బెల్లం అనేది తీపి రుచి అండి. సంతోషం, విజయాలు, మంచి పనులకి సూచిస్తుందండి. మనలో చాలా మందికి తీపి రుచి అంటే చాలా ఇష్టం. మనకి ఎప్పుడు తీయగా ఉండాలి అనుకుంటాం. మన జీవితం కూడా మనం మిగతా రుచులు చూస్తేనే తీపి యొక్క విశిష్టత తెలుస్తుందండి. మామిడి ముక్కలను వేసుకోవాలండి. మామిడికాయ వగరు కొత్త అవకాశాలు, ఎదుగుదలను సూచిస్తుంది. 1/2 టీ స్పూన్ వేపపూతను వేసుకోవాలండి. చేదు రుచి, కష్టాలు, అనుభవాలు, జీవితం ఇచ్చే పాఠాలు సూచిస్తుందండి. మన శరీరాన్ని శుభ్రపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ఉగాది పచ్చడి లాగానే మన జీవితంలో కూడా సంతోషం, కోపం, ఆశ్చర్యం, కష్టం, దుఃఖం, ఆనందం, కన్నీళ్ళు, ఇలా అన్నిటినీ సమతుల్యంగా స్వీకరించగలిగిన వాళ్ళే నిజమైన విజయాన్ని సాధిస్తారండి. ఈ ఉగాది పచ్చడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్గా, అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్కి, మన మెటబాలిజం పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. నాకైతే పులుపు తగిలింది ఉగాది పచ్చడి టేస్ట్ చేయగానే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.